జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయానికి ఆ అధ్యాయపు మొదటి శ్లోకంలో ఉండేటటువంటి పదాలతోటి బహుశా పేరు పెట్టుంటారు కర్మ సన్యాస యోగము అని. సాధారణంగా ఏదైనా ఒక గ్రంథానికి అందులో ఉండే సారతమైన అర్థాన్ని బట్టి పేర్లు పెడుతుంటారు. లేదు దాంట్లో ఉండే ఆ మొదటి వాక్యాన్నో లేకపోతే మొదటి పదాన్నో తీసుకుని దానికి పేరు పెడుతుంటారు, రకరకాలుగా పేర్లు పెడతారు కదా. అట్లాగే దీంట్లో మొదటి శ్లోకంలో ఉండేటువంటి పదాలను తీసుకుని బహుశా దీనికి పేరు పెట్టుంటారు. ఆ మొదటి శ్లోకం అర్జునుడు కృష్ణుడికి వేసినటువంటి ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హే కృష్ణ, కర్మణాం సన్యాసం, పనులన్నీ వదిలేయాలి. మళ్ళీ వెంటనే ఏం చెప్తున్నావు? పునర్యోగం చ శంససి, మళ్ళీ పనులు చేయాలి. పనులన్నీ వదలాలంటున్నావు, పనులన్నీ చెయ్యాలి అని అంటున్నావు. ఇవి రెండు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయా? యత్ శ్రేయ ఏతయోహో, ఈ రెండిటిలో ఏది నాకు మంచిది అని నువ్వు అనుకుంటావో తన్మే బ్రూహి సునిశ్చితం, అది నాకు ఇదే నీకు తగును అని స్పష్టం చేస్తూ నాకు చెప్పవాయా అని అడిగాడండి ఆయన. ఇది ప్రశ్న. కృష్ణుడు ఎప్పుడైనా ఇంతకుముందు ఉండేటటువంటి 3, 4, 2వ అధ్యాయంతో కదా ప్రారంభం చేశాడు ఉపదేశాన్ని. మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఒక అరశ్లోకం మాట్లాడాడు తప్ప ఆ మొదటి అధ్యాయంలో కృష్ణుడి మాటలు ఏమీ పెద్దగా లేవు. ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయుడు చెప్పాడు. ఆ సంజయుడు చెప్పే దాంట్లో అర్జునుడి మాటలే బోల్డని ఉన్నాయి, దుర్యోధనుడి గారి మాటలు కూడా కొన్ని ఉన్నాయనుకోండి. సరే, అది మనం ఒక పక్కన పెడితే దాంట్లో కృష్ణుడు ఒక్క అరశ్లోకం మాత్రమే చెప్పాడంతే మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో కూడా మొదటి భాగం అంతా అర్జునుడి యొక్క ప్రశ్నతోటే వెళ్ళిపోయింది, అర్జునుడి యొక్క విచారంతో వెళ్ళిపోయింది. 11వ శ్లోకం దగ్గర నుంచి కృష్ణుడు ఉపదేశం చేయడం ప్రారంభం చేశాడు. అధ్యాయం అంతా సాగింది అనుకోండి. మరి అక్కడి నుంచి మనం ఆరంభం చేస్తే తర్వాత 2వ అధ్యాయం పూర్తయింది, 3 అయింది,
4 అయింది. ఇందులో ఎక్కడైనా నీ పనులన్నీ వదిలిపెట్టేయి, నీ బాధ్యతల్ని మానేసేయి, కర్మలన్నీ కూడా నువ్వు త్యాగము చేయి, ఇదే కర్మ సన్యాసము చేయి, ఇది ఎక్కడ చెప్పలేదైనా. కానీ ఇతను అనుకున్నాడు అట్లాగా. అంతకుముందు మన కృష్ణుడు చెప్పింది ఏంటి? కేవల కర్మాచరణ తప్పు, కేవల జ్ఞానం అనేది తప్పు. ఇవి రెండు కలవాలి. పని జరగాలి, అది కర్మగా మారాలి, అంటే బాధ్యత అవ్వాలి. ఆ బాధ్యత యజ్ఞముగా మారాలి, భగవదర్పితంగా అయితే. సో ఒకటే పని బాధ్యత తెలిసి భగవదర్పితం కావిస్తే అప్పుడు దాని పేరు యజ్ఞం అవుతుంది. అంటే కర్మకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇది చెప్పాడు ఆయన. అయితే సంస్కారం ఏర్పడడం అనేది తెలిస్తే, తెలివికి తగ్గట్టుగా తాను ప్రవర్తిస్తే, ఆ తెలివి అనేది జ్ఞానం. అది 4వ అధ్యాయం. చేసే పని అది 3వ అధ్యాయం. ఇవి ఆయన చెప్పింది. ఇవి రెండు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకోవాలి. జ్ఞానము పని అనేవి. జ్ఞానం జ్ఞానంగా పని పనిగా ఉంటే అది మన భోజనం అవ్వదండి. ఇప్పుడు మనం ఎప్పుడు భోజనం అంటాం దాన్ని? దాంట్లో అన్నం పెట్టి దాంట్లో పచ్చడో కూర వేస్తే అది ఇది రెండు కలిపి తింటే అప్పుడు దాన్ని తిండి అంటాం మనం. ఏదో అన్నానికి అన్నం, కూరకు కూర, పప్పుకి పప్పు, చారుకి చారు, మజ్జిగకి మజ్జిగ అనుకోండి, దాన్ని మనం సరైన భోజనం అని ఎట్లా అంటాం దాన్ని? అది కోతులు చేసే పని. అది ఏది దొరికితే దానిలో తీసుకుని గబగబగా నోట్లో వేసుకుని ఇంత ఇటు పారేసి అంత అటు పారేసి గిన్నెలు పారేసి ఇటు అటు పోతూ ఉంటుంది. సో మనిషి అయిన వాడు అలా చేయకూడదు. అందుకోసం మొట్టమొదటి ఫస్ట్ ఒక ఆకులోనో పళ్ళెంలోనో అన్ని పదార్థాలు చక్కగా వడ్డిస్తారు. ఏది దేంట్లో ఎలా ఎంతెంత కలిపితే బాగుంటుందో చక్కగా చూసుకొని దాన్ని అందంగా కలిపి ఒకదానితో ఒకటి నంచుకునో కలుపుకునో మరొకటి చేసో తీసుకుంటే దాని పేరు ఆహారం అని అంటాం. దాన్ని అది భోజనం అని అంటాం. అది క్రమ పద్ధతి అని అంటాం మనం. ఇప్పుడు మనం చేసే కర్మ కూడా అట్లాంటిదే. మనం చేసేటువంటి కర్మలు అనేటటువంటిది అన్నము అయితే అది తినడానికి పనికొచ్చేట్టుగా దాన్ని సంస్కరించేటటువంటివి, దాంట్లో నువ్వు కలిపేటటువంటి ఆధారవులు అన్నీ కూడా, అది పప్ప కూర పచ్చడ లేకపోతే దాని చార మజ్జిగ మరొకట ఇవన్నీ కూడా దానికి తోడ్పడేవి. ఇదంతా కూడా జ్ఞానము అని అంటాను. ఒకటి కర్మ ఫల త్యాగము, ఒకటి కర్తృత్వ త్యాగము, ఒకటి సంఘ త్యాగము, ఒకటి భగవదర్పణము. ఇవన్నీ కూడా దాంతో కలిసి కర్మ జరగాలి. అప్పుడు అది సరి అయినటువంటి కర్మ ఆచరణము, కర్మ యోగము అవుతుంది. ఇప్పుడు కూరల కోసం కాదు కదా మనం ఉండేది, పప్పు కోసం కాదు కదా ఉండేది, పచ్చడి కోసం కాదు కదా చేసేది. ఇది అన్నానికి తోడ్పడడం కోసం. దాని పేరు ఏం పెట్టారు? దానికి ఉపదంశము అని అంటారు. దాన్ని ఉపదంశము అంటే దీంతో పాటు తినేది అని అర్థం. ఇప్పుడు చారు సాంబార్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇవి దాంతో కలిపి మనం జుర్రుతాం వాటిని, కనుక దానికి ఉపసేచనము అన్నాడు. పల్చగా ఉండేవైతే ఉపసేచనాలు, కొంచెం గట్టిగా ఉండేవి కొంచెం కరకరలాడేవైతే ఉపదంశములు అంటాం. సో ఈ ఉపదంశములు కానీ ఉపసేచనములు కానీ తినేటటువంటి అన్నాన్ని తినిపించడానికి పనికి రావాలి తప్ప అవి మాత్రమే తినడానికి కోసం అవి తయారు కావు. అవి జ్ఞానం అనుకుందాం, అన్నం కర్మ అనుకుందాం. ఉత్త కర్మ పనికిరాదు, ఉత్త జ్ఞానము పనికిరాదు. ఇవి రెండు ఒకదానికొకటి అంగము అంగీగా అమరాలి, ఒకదానికొకటి తోడుపడాలి. మనకి వేదాలు కూడా అదే చెప్పాయండి. విద్య అవిద్య, సంభూతి అసంభూతి, ఇవి రెండు ఉభయగం సహా అంటుంది మనకి ఉపనిషత్తు. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదోభయగుం సహా, ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అని తెలుసుకుని అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే, తినే అన్నం వల్ల వీటికి నిజమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది,
ఆ మిగతా ఉపదంశములు ఉపసేచనముల చేత దానికి రుచి ఏర్పడుతుంది. చేత కర్మాచరణ చేత వీడు ఈ ప్రకృతిని దాటగలుగుతాడు. జ్ఞానం యొక్క సహకారం చేత వీడు ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. ఇందులో వీరు వైరుధ్యం ఏముందండి? పరస్పరం ఏమీ లేదు. వెంటనే చెప్పింది మరొక మంత్రం, సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయగుం సహ. సంభూతి వినాశం అని పేర్లు పెట్టింది దానికి. సరే, ఆ పేర్లకు అర్థం ఏంటో తర్వాత చెప్పుకుందాం. వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. వినాశం అంటే ఇప్పుడుండే బంధము తొలగుట. ఇప్పుడుండే బంధం మనకి శరీరంతో ఉంది, కర్మతో ఉన్నది. కర్మబంధము తొలగవలే. దాని తర్వాత భగవంతుడి యొక్క చరణ సేవ ఏర్పడవలే. ఇవి రెండు కావాలి. కనుక ఇది తొలగాలి, అది ఏర్పడాలి. పరస్పర వైరుధ్యం ఏముంది కనుక దీనికి? కేవలం అది మాత్రమే నాకు లభించవలను అని అనుకుంటే నీకు లభించదు. ఎందుకంటే ఇక్కడ ఈ పట్టు ఉంది కనుక. ఇది మాత్రమే పోవాలి అని అనుకున్నా అది ఉపయోగం లేదు. ఎందుకని ఇది పోయిన తర్వాత నీకు అవతల చేరాల్సింది ఏదో లభించకపోతే నువ్వు దేనికి కొరగాని వాడు అయిపోతావు కదా. చేత ఇది తొలగాలి, అది నీకు ప్రాప్తించాలి. ఇవి రెండు చెప్పింది. అట్లానే మనకి భగవద్గీత 3, 4 మొదట 2వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్పింది కర్మాచరణము, జ్ఞానము. ఇవి రెండు ఒకదానికొకటి పరస్పరము తోడుపడవలే. జ్ఞానం అనేది నీకు సహకరించాలి, నువ్వు చేసే పనిని నువ్వు ఆస్వాదించడానికి, నువ్వు చేసే పనిని రుచికరంగా చేయడానికి. ఉదాహరణ కోసం అని చెప్పుకున్నాం, అన్నం తింటుండేటప్పుడు దాంట్లో పచ్చడి కలిపామంటే పచ్చడి వల్ల నీకేం ప్రయోజనం ఉంటుందో ఉండదు. అన్నం వల్ల నీకు పుష్టి ఏర్పడుతుంది. కానీ పుష్టిని ఏర్పరిచేటువంటి ఆహారాన్ని తినిపించడానికి నీకు అవి పనికొస్తాయి. అందుచేత మనకి జ్ఞానం అనేది సహకరించాలి. జ్ఞానం అనేది దీన్ని సంస్కరించే ఒక సాధనం. దేన్ని సంస్కరించే సాధనం? మనం ఆచరించేటటువంటి కర్మని సంస్కరించే సాధనం. ఇది తన గతంలో చెప్పాడు 4వ అధ్యాయంలో. ఉత్త కర్మ పనికిరాదయ్యా, ఉత్త జ్ఞానం పనికిరాదు. రెండు ప్రమాదకరం. రెండు కూడా జీవుణ్ణి ఇబ్బందుల పాలు చేసేవే. ఉపనిషత్తు కూడా సరిగ్గా అలానే చెప్పిందండి. ఎవడైతే కేవలం విద్యనే ఉపాసిస్తాడో, ఎవడైతే కేవలం అవిద్యనే ఉపాసిస్తాడో ఇద్దరు ఘోర నరకం పాలు అవుతారు అని చెప్పింది. ఎవడైతే కేవల విద్యను ఉపాసిస్తాడో వాడు నరకమును ప్రవేశించును. ఎవడైతే కేవలం అవిద్యని ఉపాసించును వాడు నరకమును ప్రవేశించును. ఎవడు సంభూతిని ఉపాసించునో వాడు నరకము ప్రవేశించును. ఎవడు అసంభూతిని ఉపాసించునో వాడు నరకమునే ప్రవేశించును. అంటే విడదీసి కాదు, రెండు కలిపి చూస్తే అప్పుడు అమృతత్వం వస్తుందయ్యా అని చెప్పింది వెంటనే. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగుం సహా. చేత జ్ఞానము కర్మ అన్నిటిని, ఉత్త కర్మాచరణ కన్ను లేని నడక లాంటిది. ఉత్త జ్ఞానము కాళ్ళు లేని కళ్ళ లాంటిది. సో కళ్ళు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కానీ నడక సాధనం లేకపోతే వీడు ఎక్కడికి చేరలేడు. కాళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవు, నడిస్తే వీడు ఎక్కడ పడతాడో తెలియదు, దేంట్లో పడతాడో తెలియదు. కనుక కళ్ళు కాళ్ళు రెండు కనుక తోడుపడ్డట్టయితే ఒకదానికొకటి వీడు చేరాల్సిన గమ్యాన్ని చేరగలుగుతాడు. చూడవలసినటువంటి అవరోధాలని గమ్యాన్ని కూడా వీడు చూసుకోగలుగుతాడు. దానివైపు సులభంగా వెళ్ళగలుగుతాడు. దీన్నే మనం గతంలో అనుకున్న ఉదాహరణతోటి, పంచదార అదో పిండి. ఉత్త పంచదార తినడానికి పనికిరాదు. వాడికి ఏదో ఇప్పుడు అందరికీ వచ్చే కంప్లైంట్ ఏదో ఉంటుంది, అది వస్తుంది. ఉత్త పిండి తినలేడు. వాడికి నోట్లో ఒక గ్రామ్ కూడా వాడికి లోపలికి పోదు. ఇవి రెండు కలవాలి. దాంట్లో ఉండేటటువంటి ఆ
తినలేకపోవడం అనే దోషాన్ని, అదే రోగకారకమయ్యే దోషాన్ని అది తొలగించి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా దాన్ని తయారు చేసి నీకు ఇస్తుంది. అంచేత ఉత్త కర్మలు ప్రమాదం, ఉత్త జ్ఞానము ప్రమాదం. జ్ఞానము సహకరించి సంస్కారము పొందినటువంటి కర్మలు ఎప్పుడు కూడా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయి, మోక్షమును కలిగిస్తాయి. ఇది మనకి చెప్పాడు. పటిక ఎప్పుడైనా చూసి ఉంటారు మన వాళ్ళు, ఏదో చిన్న చిన్న పటిక బెల్లం క్రిస్టల్స్ లాగా ఉంటాయి మనకి, పటిక అంటాం దాన్ని. ఈ పటిక మామూలుగా మనం వాడడం కంటే దాన్ని నిప్పుల మీద కనుక కాస్త వెచ్చ చేస్తే, ఏదో గరిటలోనో దేంట్లోనో పెట్టుకుని అందులో ఉండేటువంటి దోషాలు తొలగిపోయి అది ఆరోగ్యకరమైనటువంటి ఒక పదార్థంగా తయారవుతుంది. మామూలుగా అయితే పటికని మనం పౌడర్ చేయాలంటే బాగా గట్టిగా నూరాల్సి వస్తుంది, దేనితోటైనా సాధనంతో. కానీ నిప్పు మీద కనుక దాన్ని గరిటలో వెచ్చ చేస్తే అందులో ఉండేటటువంటి ఆ దోషాలన్నీ కూడా ఆవిరైపోతే దాన్ని జస్ట్ మన చేతితో పట్టుకుని చేస్తే హాయిగా మెత్తటి పొడమైపోతుంది. ఆరోగ్యకరంగా దాన్ని మనం దేంట్లోనైనా వాడడానికి ఉపయోగపడుతుంది. మనకి దీపావళి వస్తువులు తయారు చేస్తుంటారు కదా, చిచింద్రియలు ఇలా వేస్తే ఎలా తిరుగుతుంటాయి, అలాంటివి తారాజువ్వలు ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు దాంట్లో ఒక పదార్థం కలుపుతారండి. దాని పేరు సోడియం బైకార్బోనేట్ ఏదో అంటారు దాన్ని, సూర్యకారం అంటారు దాని తెలుగులో, సూర్యకారం. అది ఎంత సాల్ట్ క్రిస్టల్స్ లాగా ఉంటాయండి, సన్నగా పొడుగ్గా. అది మామూలుగా కనుక దాన్ని నీళ్ళల్లో వేసి దాన్ని కొద్దిగా తాగినట్టయితే వాడికి పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాడు బాత్రూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది వాడి. కానీ అదే ఏదో నిప్పుల మీద కనుక వాడు దాన్ని వెచ్చ చేసి అందులో ఉండే తడిని తీసేస్తే అది ఒక ఉపయోగకరమైనటువంటి ద్రవ్యముగా మారుతుంది. అంటే వస్తువులో ఉండేటటువంటి దోషాన్ని తొలగించి వస్తువుని వాడాలి. అలానే మనం ఆచరించేటటువంటి కర్మలు కేవలం పని చేయడమే నా బాధ్యత అనుకుంటూ ఏదో గుడ్డి తనంతో వాడు అలాగేదో చేసుకుంటూ పోవడమే అని అనుకుంటే అది వాడికి శ్రేయస్కరం కాదు. జ్ఞాన సహకృతమై వాడు ఆ కర్మ ఆచరణ చేసినప్పుడు అది వాడికి ఆత్మోజ్జీవనకరమవుతుంది, ఆత్మ సాక్షాత్కార సాధనం అవుతుంది, మోక్ష సాధన అవుతుందండి. ఆత్మసాక్షాత్కారం కానీ అదేదో పెద్ద పదం మన నెత్తి మీద కొండ పడ్డట్టు అవుతుంది అన్నమాట. అలాగేం అక్కర్లేదు. మనకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి మనం చేసే కర్మ మన మీద కొత్తగా భారాన్ని మోపకుండా గతంలో ఉండే భారాన్ని కూడా తొలగించేది అవుతుంది, మనకి సుఖాన్ని ఇచ్చేది అవుతుంది. ఇది చెప్పడం కోసమనే కృష్ణుడు గతంలో జ్ఞానాన్ని అగ్నితోటి పోల్చాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అవ్వాలండి. అది ఉత్త కర్మ కావద్దు, జ్ఞానం అనే అగ్నితోటి కాల్చినటువంటి కర్మ కావాలి. అయితే ఆ జ్ఞానం ఎట్లాంటి జ్ఞానము అనే దానికి బాగా విస్తరించి ఆయన ఉపదేశం చేశాడని. వెనకాతలు ఒకడున్నాడు, నేను వాడికి చెందినవాడిని, నేను చేసేది వాడి ప్రేరణ వల్ల, నా బంధం తొలగడానికి కనుక ఇది వాడి సేవగా నేను చేస్తున్నా. వాడి వల్ల జరిగే కార్యం కనుక దీంట్లో కర్తృత్వం నాదేముంది కనుక వాడి పరికరంగా నేను ఈ పని చేస్తున్నాను. మరి వాడి పరికరం వాడి పనిని చేసేటప్పుడు ఫలితం నాకెందుకు కనుక ఫలితం కూడా వానిది అని ఫలితాన్ని వాడి మీద ఆరోపించి కర్తృత్వాన్ని సంఘాన్ని వాడి మీద పెట్టి ఇప్పుడు జరిగే కర్మ అయింది ఇది. ఈ జ్ఞానం ఉండాలి వెనకాతల. దీంతో ఇది ఒక అగ్నిగా మార్చి కర్మలని కాల్చాలి. వదలాల్సినవి ఫలసంగ కర్తృత్వాలు. ఈయన వదులు వదులు వదులని చెప్పేవన్నీ అవి. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? పనులు మానేయాలి, పనులన్నీ మానేయాలి, పనులన్నీ మానేయాలి, కర్మ త్యాగం చేయాలి కావాలనుకున్నాడు. అందుకోసమనే పాపం అర్జునుడు ప్రశ్న వేసేటప్పుడు కృష్ణుణ్ణి సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం శంససి, నువ్వు కర్మల్ని వదలమని చెప్తున్నావు, మళ్ళీ కర్మల్ని ఆచరించమని చెప్తున్నావు,
తప్పు, అసలు ప్రశ్నే తప్పు. కర్మలు వదలమని ఆయన ఎక్కడ చెప్పలేదు. కానీ ఇతనికి అర్థమైంది అట్లాగా. అదేంటండి మాకే అర్థమవుతుంటే బుద్ధిమంతుడు ఆ కాలం వాడు అర్జునుడికి అర్థం కాలేదంటారు అనొచ్చున అట్లాగా అని అనిపించవచ్చును. కర్లేదు. కానీ కారణం చెప్పాం కదా, ఇప్పుడు మనం అంటే కుదురుగా వింటున్నాం, విన్నదాన్ని ఆలోచిస్తున్నాం కనుక మనకు అర్థమవుతుంది. మరి పాప అర్జునుడికి కుదురుగా వినే స్థితి లేదు, అక్కడ యుద్ధరంగంలో ఉన్నాడు ఆయన. మరి విన్నదాన్ని పురస్చరణ చేసే అవకాశం లేదు. పురస్చరణ చేయడం అంటే అది తనకి స్పష్టమయ్యేంత వరకు మళ్ళీ ఒకసారి దాని మీద పరిశీలన చేయడం, ఇది చేసేటువంటి అవకాశం లేదు ఆయనకి. అందుచేత తాత్పర్యం గోచరించట్లేదు అతనికి. అది చేస్తే కదండి మనం విన్నది ఏమిటో సరో కాదో తెలిసేది. సాధారణంగా ఒక పాఠానికి ఒక నియమం చెప్పారండి, ఉపదేశానికి కూడా అదే నియమం. చెప్పే ముందర దాన్ని సవ్యంగా తెలుసుకోనటువంటి గురువు చెప్పే విద్య, చెప్పిన తర్వాత విన్నటువంటి ఆ స్టూడెంట్ లేక ఆ శిష్యుడు దాన్ని తనకి స్పష్టమయ్యేంత వరకు మననం చెయ్యకపోతే ఈ చెప్పేవాడి విద్య వేస్ట్, ఆ వినేవాడి విద్య వేస్ట్. వాడి సమయం వీడి సమయం ఇద్దరిది కూడా వేస్ట్. తాత్పర్యం ఏంటి? చెప్పేటటువంటి ఎవడైనా సరే తను చెప్పేటటువంటి అంశాన్ని చెప్పే ముందర జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండాలి, జాగ్రత్తగా తెలుసుకుని ఉండాలి. వినే వ్యక్తి విన్న తర్వాత అది తన మనసుకి స్పష్టమయ్యేంత వరకు కూడా దాన్ని మననము చేయాలి. ఇది వీడు చేయకపోయినా అది వాడు చేయకపోయినా దానివల్ల ప్రయోజనం శూన్యము. అంచేత అర్జునుడికి పాపం వింటున్నాడు, మననం చేసేటటువంటి అవకాశం అతనికి లేదు. ఎందుకంటే ఈయన శ్లోకం మీద శ్లోకం అడిగినది ఒక ప్రశ్న, నాకు ఏది శ్రేయస్సో చెప్పాయా అని అడిగాడు పాపం పొరపాటున. ఇంకక్కడి నుంచి ఆరంభం చేశాడు మనవాడు, చెప్పేస్తూనే ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి శ్లోకం మీద శ్లోకం. మనకంటే ఒక శ్లోకాన్ని తెలుసుకోవడానికే మనం ఇంత కష్టపడుతున్నాం. మరి ఆయనకి శ్లోకం మీద శ్లోకం ఆలోచించి తీరిక లేకుండా చెప్పేస్తుంటే వాడికి ఎక్కడ, ఇప్పుడు తినేవాడికైనా చూడండి ఒలింపిక్స్ కాదనుకుంటాను బహుశా, అదేదో కొన్ని పోటీలు, వాడు ఇడ్లీలు తినేటువంటి పోటీ ఎప్పుడో చూసామండి ఎక్కడో ఒక చోట. నిమిషంలో ఎన్ని తింటాడు అని వాడికి ఒక పోటీ. వాడేంటే 1 2 3 4 పెట్టేసుకోవడం పెట్టేయడం. ఎందుకంటే నిమిషంలో 100 తినాలి వాడు. నిమిషానికి 60 సెకండ్లు అయినాయి. ఒక ఇడ్లీ తినడానికి 1 సెకండ్ కూడా వాడి టైం లేదా. ఇంక వాడు 1.5 సెకండ్ లేదు, 1 సెకండ్లో 1.5 ఇడ్లీ తినాలి వాడు. మనకి తెలిసిన 1 ఇడ్లీ తినడానికే మనకి 1 పావు గంట పడుతుంది. అట్లాంటిది వాడికి తినాలని ఏం చేస్తాడు, కబా నోట్లో మింగేస్తుంటాడు. వాడికి లోపలికి దిగే ఛాన్స్ ఎక్కడుంది? కనుక వాడు అన్నీ తినేసినది మొత్తాన్ని వాంతి చేసుకోవాలి, అప్పుడు తప్ప వాడు సుఖంగా ఉండలేడు. లేదా అన్నీ తీసినా శుభ్రంగా వాడు ప్రైజ్ పొంది ప్రాణమైనా పోతుంది వాడికి. పాపం అర్జునుడి స్థితి ఇప్పుడు అలా ఉంది. ఈయనకి ఒకదాని మీద ఒకటి శ్లోకం మీద శ్లోకం వీనికి చెప్పేస్తుంటే వీరికి లోపలికి ఎక్కించుకోవడానికే టైం సరిపోవటం లేదు. అలాంటి దాని మీద ఆలోచన చేసి ఏమిటబ్బా ఇది అని గుర్తించేటటువంటి అవకాశం కలకట్లేకపోవడం చేత కృష్ణుడిని ఒక ప్రశ్న వేశాడు. అయినా నన్ను కర్మలు వదలమంటున్నావు, చేయమంటున్నావు, ఏది సరో నాకు సరిగ్గా చెప్పు అంటుంది. దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు, తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.